నెల్లూరు నగర అభివృద్ధి మరియు వరద నివారణ ధ్యేయంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర మున్సిపల్ పరిపాలన మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగర ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఈరోజు క్షేత్రస్థాయిలో పర్యటించారు. నగరంలోని 40వ డివిజన్ పరిధిలో ఉన్న వెంగన్న కాల్వ ఆధునీకరణ పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. నెల్లూరు చెరువు నుండి ప్రవహించే ఈ కీలకమైన కాల్వ అభివృద్ధి కోసం మంత్రి నారాయణ ప్రత్యక్షంగా ముఖ్యమంత్రితో చర్చించి 50 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వెంగన్న కాల్వ పనులు ప్రస్తుతం 2.30 కోట్ల నిధులతో 250 మీటర్ల మేర జరుగుతున్న పనులను రూప్ కుమార్ యాదవ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. మంత్రి నారాయణ ప్రతి పనికి టైం లైన్ విధిస్తారని, అదే విధంగా ఈ కాల్వ పనులను కూడా సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలోని నగర నియోజకవర్గ పరిధిలో 40వ డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నానో 40వ డివిజన్ నందలి వెంగన్న కాలువ, నెల్లూరు చెరువు నుంచి పారుదలయ్యే మొట్టమొదటి కాలువ వెంగన్న కాలువ. ఈ కాలువ ఆధునీకరణ పనులు ఏదైతే గౌరవ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మార్చులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారు నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారో స్వయంగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి 50 కోట్ల రూపాయల నిధులు ప్రత్యేకంగా శాంక్షన్ చేయించుకొని బడ్జెట్ అలొకేషన్ చేయించుకొని నెల్లూరు నగరం గుండా ప్రవహించేటువంటి 12 కాలువలు కూడా పూర్తిగా ఆధునీకరణ చేయిస్తున్నారు. అందులో భాగంగా ఈ వెంగన్న కాలువను ఈరోజు అటు ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు, టౌన్ ప్లానింగ్ సిపి గారు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరితో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ కాలువ 250 మీటర్లు ఇక్కడ నుంచి రామయ్య బడి వరకు 250 మీటర్లు 2,30,00,000 రూపాయల నిధులతో పనులు ప్రారంభించాం. వీలైనంత త్వరగానే ఈ కాలువ పనులు పూర్తి చేయబోతున్నాం. నారాయణ సార్ గారు ఏ పని ప్రారంభించినా దానికి టైం లైన్ పెట్టి ఇన్ టైంలో పూర్తి చేయించే అలవాటు నారాయణ సార్ గారికి ఉంది. ఈ 12 కాలువల్లో ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా, ఏ పేదవాడు ఇబ్బంది పడకుండా పనిచేయాలని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశించున్నాడు. ఈ కాలువ చూస్తే ఎక్కడా కూడా ఒక్క ఇల్లు కూడా టచ్ కాకుండా అధికారులకు ఆదేశాలు చేసి పనిచేస్తున్నారు నారాయణ సార్ గారు. అనేక మంది ప్రతిపక్షాల వారు అనేక రకాల అపోహలు, అనేక రకాల వదంతులు సృష్టిస్తున్నారు. కాలువల ఆధునీకరణ పేరుతో పేదవాడి ఇల్లు కొట్టేస్తున్నారు, తీసేస్తున్నారు, రకరకాల వదంతులు సృష్టిస్తున్నారు. అయ్యా ప్రతిపక్ష పార్టీ నాయకులారా, ఈ కాలువల మీద విమర్శించే నాయకులారా, మీకు ఎవరికైనా అనుమానాలు, అపోహలుంటే నేరుగా వచ్చి చూసుకోవచ్చు. ఏదైతే గతంలో వచ్చిన వరదలు, తుఫాన్ల వల్ల నెల్లూరు నగరం మునిగిపోయిందో భవిష్యత్తులో అటువంటి పునరావృతం కాకూడదని చెప్పి నారాయణ సార్ గారు ఒక మంచి ఆలోచనతో తనకి ఓట్లేసి అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి తన వంతుగా సేవ చేయాలనే ఆలోచనతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వీలైతే అభినందించండి, లేకపోతే కామ్గా అయినా ఉండండి, అంతే తప్ప అనవసరంగా నీచ రాజకీయాల కోసం అనేక రకాల వదంతులు సృష్టించొద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.